టమాటా ఒక్క సెకండ్. సరే సరే అన్న, నైట్ చేస్తాలే. సరేనా? మీరు చెప్పిన వ్యక్తి ఇచ్చింటారు మా చేసి. పాత్రికేయ మిత్రులందరికీ శుభోదయం. మా ఏసీబీ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు, వారిచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం నేను కడప ఏసీబీ డిఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 1995 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్. నేను శ్రీకాకుళంలో జాబ్ చేస్తూ ఎస్బీలో ట్రాన్స్ఫర్ మీద ఈరోజు ఏసీబీ కడప డిఎస్పీగా రావడం జరిగింది. తర్వాత మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, ప్రజలందరూ కూడా ప్రజలకు వివిధ శాఖల్లో వాళ్ళకు ఉన్నటువంటి పనుల రీత్యా వాళ్ళు శాఖలకు పోయి వివిధ ప్రభుత్వ శాఖల దగ్గర పనిచేసుకునే నిమిత్తము వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళు ఏదైనా లంచం అడిగినట్లయితే, చేయాల్సిన పనిని చేయకుండా లంచం అడిగినట్లయితే మీరు నిర్భయంగా, నిర్మోహమాటంగా, స్వేచ్ఛగా మన ఏసీబీ ఆఫీస్కి రావచ్చు. ఏసీబీ ఆఫీస్ ఉన్నదే ప్రజల కోసము. మా దగ్గరికి వచ్చినట్లయితే చట్ట ప్రకారం ఆ పని ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటి పని అయితే తప్పకుండా మా వద్ద నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము ఎవరైతే లంచం అడిగినారో అటువంటి అధికారుల పట్ల చర్యలు తీసుకుంటూ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయగలము. ఇంకొక విషయం ఏమంటే, ప్రజలు మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే డైరెక్ట్గా 9440446191 ఇది ప్రభుత్వ ఏసీబీ డిఎస్పీ గారి నంబర్. ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి తర్వాత డైరెక్ట్గా కూడా మీరు ఆఫీస్కి వచ్చి మీకున్నటువంటి సమస్యను తెలియజేసినట్లయితే ఆ సమస్యను మేము చట్టబద్ధంగా పరిష్కరించగలము. మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే దాని ప్రకారం కూడా మేము చర్య తీసుకుంటాము. అదేవిధంగా మా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది. 1064 అనేది మా గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి టోల్ ఫ్రీ నంబర్. అది కాల్ చేసి అక్కడ ఉండకుండా మా దగ్గరికి వచ్చి లిఖితపూర్వకంగా మాకు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము దాని మీద ఫర్దర్గా ముందుకు ప్రొసీడ్ అయ్యి చట్ట ప్రకారం చర్య తీసుకొని అవినీతిని అరికట్టడానికి మా వంతు 100% కృషి చేస్తామని హామీ ఇస్తుంది. ఇక్కడ 2 రకాల కేసులు జరుగుతాయి, మీకు అందరికీ తెలియదేం కాదు. ఒకటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, లంచం అడుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము. రెండవది అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళవి. అది కంప్లైంట్ రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద మేము వర్కౌట్ చేసి అటువంటి అవినీతి అధికారుల లోటుగుట్లన్నీ కూడా తీసుకొని, ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని అటువంటి అక్రమాస్తుల కేసులు చేయడం అదొకటి. రెండవది రెడ్ హ్యాండెడ్గా ఎవరైనా లంచం అడిగి డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఆ కేసులు చేయడం ఒకటి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే మనకు కంప్లైంట్ రావాలి. మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే, మీరు ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి మనసులో ఎటువంటి తొట్టుబాటు లేకుండా ఫ్రీగా రండి. పర్సనల్గా వచ్చి మీ సమస్య ఏంటో మాకు చెప్పి మీకు ఏ డిపార్ట్మెంట్ ద్వారా సమస్య వస్తుందో తెలియజేసి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం. ఏ డిపార్ట్మెంట్ పట్ల మాకు వాళ్ళ పట్ల ఇష్టము లేదు, ఒక డిపార్ట్మెంట్ పట్ల వ్యతిరేకత లేదు. ఎందుకంత గట్టిగా చెప్పగలనంటే, నేను కర్నూలు ఏసీబీలో గతంలో 4 ఏళ్ళు, దాదాపు 4.5 సంవత్సరాలు చేసినప్పుడు సొంత పేపర్లో కూడా వచ్చింది. అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. సో అప్పుడు సొంత మా వదిన గారిని కూడా మేము ట్రాప్ చేయడం జరిగింది. అందుకు నేను చెప్తున్నాను, అటువంటి భేదభావాలు లేవు, పక్షపాతం లేదు, వ్యతిరేకత లేదు ఎవరి పట్ల. ఏమండి, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము. అత్యంత నీతివంతంగా, అత్యంత నిజాయితీగా
ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. ఇంకొక విషయం ఏమంటే వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఏసీబీలో నేను కానీ మా అధికారులు కానీ ఇతర ఇన్స్పెక్టర్స్ కానీ మా సిబ్బంది కానీ ఎవరు కూడా ఎవరిని డబ్బులు అడగము. ఎవరైనా బయట వ్యక్తులు ఇటువంటి మాటలు చెప్పి మీ దగ్గర ఏదైనా మిమ్మల్ని బెదిరించి కానీ లేకుంటే ప్రలోభ పెట్టి కానీ భయపెట్టి కానీ మీకు ఏదైనా ఇటువంటి విషయాలు చెప్పినట్లయితే వివిధ శాఖలకు కూడా నేను చెప్పేది ఏమంటే మీరు ఇమ్మీడియట్గా నాకు ఆ విషయాన్ని చెప్పవలసిందిగా నేను మీ ద్వారా వివిధ శాఖల అధికారులకు అదేవిధంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఎటువంటి అలిగేషన్స్ లేకుండా మేము ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నీతిగా నిజాయితీగా ఇక్కడ మీకోసం విధులు నిర్వర్తించడానికే ఇక్కడ ఉన్నాము. ప్రజలందరూ కూడా నిర్భయంగా హ్యాపీగా ఇక్కడికి రండి. మీ పనులు ఏమైనా జరగాల్సినవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటే అధికారులు మిమ్మల్ని ఏ రకంగా అయినా కూడా సతాయిస్తూ ఉంటే మాకు తెలియజేసి న్యాయం పొందవలసిందిగా కోరుతూ ఉంటాం.